హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్య జరిగిన కుంభమేళాలో ఒక పూసలు అమ్ముకునే ఆవిడ మోనాలిసా గుర్తే ఉంది కదా. ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు అనుకుంటా, ఎప్పటికీ కూడా మర్చిపోలేరు ఈమె పేరైతే. జస్ట్ కుంభమేళాకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని రమ్మంటే మనోళ్ళందరూ వెళ్ళి ఆ కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఆవిడైన మోనాలిసాని బాగా ఫేమస్ చేశారనమాట. ఎక్కడ చూసినా కుంభమేళా జరిగిన రోజులు మొత్తం కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మోనాలిసా రీల్సే కనిపెట్టాయి. ఆవిడ ఎంత హైడ్ అవ్వడానికి గల కారణాలేంటంటే ఆవిడ అంటే బ్లూ కలర్ ఐస్ ఉండడం, డస్కీ స్కిన్‌తో కనిపించడం, ఆమె కొంచెం ఫేస్ బాగా కళ ఉందని భావించి అందరూ కూడా బాగా ఫేమస్ చేశారు. చాలామంది అసలు ఎలా అంటే ఈవిడ పెద్ద హీరోయిన్, అసలు ఇక్కడ పుట్టాల్సింది కాదు, అసలు ఇలా ఇలా ఉండేంటి, ఒక దేవతను భావించిన విధంగా భావించారనమాట ఆమెనైతే. సో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అది కుంభమేళా మోనాలిసా అని చెప్పొచ్చు. ఒక్కరోజు జస్ట్ కుంభమేళా సందర్భంగా అక్కడికి వెళ్ళిన వారంతా కూడా ఆ పూసలు అమ్ముకునే ఆవిడని నైట్ స్టార్ట్ చేసేసారనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఆవిడ ఎన్నో మోడలింగ్ షూట్ చేసింది, ఇప్పుడు ఎన్నో ఒక బాలీవుడ్ మూవీ కూడా సైన్ చేసింది. ఒక డైరెక్టర్ ఆవిడకి డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడు. అసలు ఆమె రేంజే మారిపోయిందనమాట. అసలు ఒకప్పుడు రోడ్ల మీద పూసలు అమ్ముకునే ఆవిడ ఇప్పుడు సినిమాలు చేస్తూ, మంచి మంచి కార్లు తిరుగుతూ, మంచి మంచి బట్టలు వేసుకుంటూ, మంచి మంచి మేకప్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది లైఫ్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ హీరోయిన్లలో లేదంటే ఇంకా చాలామంది కూడా ఈవెన్ని పూసలు అమ్ముకునే మోనాలిసాగానే చూస్తుంటారు. అసలు ఏముంది ఈవెన్లో, ఎందుకు ఇంత ఇంత హైప్ చేశారని కూడా చాలామంది నెగిటివ్ చేశారు ఆ టైంలో. బట్ ఇప్పటికి కూడా ఆ నెగిటివిటీ ఉంది, ప్లస్ పాజిటివిటీ కూడా ఉంది ఆవిడకి చాలా వరకు. సో ఇప్పుడు తినైతే మోనాలిసా ఓన్లీ బాలీవుడ్లోనే మాత్రమే కాదు, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ కూడా అడుగు పెట్టబోతుంది. మలయాళం మూవీ ఒకటి కూడా స్టార్ట్ అవుతున్నట్లు కూడా నిన్న రీసెంట్గా ఒక ఫొటోస్ కావచ్చు, అవి వీడియోస్ కానీ వైరల్ అవుతున్నాయి. సో మోనాలిసా ఇప్పుడు మలయాళంలో కూడా ఒక మూవీ చేయబోతుంది. అదేంటంటే పీబీను వర్గీస్ దర్శకత్వంలో రాబోతున్న నాగమ్మ అనే ఒక సినిమాకి హీరోయిన్గా కుంభమేళా మోనాలిసా చేయబోతుందనమాట. అయితే ఈ సినిమాలో హీరోగా ఆల్రెడీ నీలి తామర హీరో ఫేమ్ తెచ్చుకున్న 2009లో కైలాస్ అనే ఒక హీరోతో ఈ సినిమా చేయబోతుందనమాట. సో ఈ సినిమాకి ఆల్రెడీ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది, కొచ్చిలో స్టార్ట్ చేశారు. సో ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాకి అంటే స్టార్టింగ్కి ఒక పెద్ద దర్శకుడు వచ్చి అందులో అది స్టార్ట్ చేసిన కూడా తెలుస్తుంది. సో ఈ సినిమా షూటింగ్ కూడా అక్టోబర్ 1st వీక్లోనే, అంటే ఈ 1st వీక్లోనే స్టార్ట్ అవబోతుంది. మరి చూద్దాం మోనాలిసా ఎంత రేంజ్కి ఎదుగుతుందో అనేది. అసలు ఏమంటారు, ఒక నక్కతోక పుట్టి ఉంటుంది అంటారు కదా, సో అలాంటిది ఒకటే మోనాలిసా చేసినట్టుంది. సో అసలు ఏదో దేవుని దర్శించుకుందామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అసలు ఎవరు ఊహించని విధంగా మోనాలిసా కూడా తన కల్లో కూడా ఊహించి ఉండదు నాకు తెలిసి. అంటే తను ఇంత గొప్పగా ఇంతలాగా తన లైఫ్ చేంజ్ అయిపోతుందని చెప్పేసి. సో కుంభమేళాకి వెళ్ళడం, అక్కడున్న వాళ్ళు ఆమెను చూడడం, అంటే ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, ఆమె ఐస్ బాగున్నాయి అనే విధంగా కొంతమంది రీల్స్ చేశారనమాట. సో ఆ రీల్స్ కాస్త వైరల్ అవ్వడం, చాలామంది అంటే ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేశారు కదా అని చెప్పేసి ఇంకా చాలామంది కూడా ఏదో ఒక ట్రెండ్ని ఫాలో అవుతారు కదా. సోషల్ మీడియాలో ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఏదైనా ఒక రీల్ కానీ ఏదైనా ఒక కొత్త వచ్చిందంటే దాన్ని అందరూ కూడా ఫాలో అయిపోవాలి, దాన్ని ఒక వైరల్ చేసేయాలి, ట్రెండ్గా మార్చేసేయాలి. సో అదే విధంగా మోనాలిసా లైఫ్ కూడా మారిందనమాట. సో ఏదో పూసలు అమ్ముకునే ఆవిడ దగ్గర ఒక వీడియో తీశారు, కళ్ళు బాగున్నాయని చెప్పేసి. సో అలా అలా ఇంకొకరు అంటూ కూడా అందరూ మోనాలిసా పట్టేశారనమాట. సో అదే టైంలో మోనాలిసా కంటే మోనాలిసా సిస్టర్ కూడా చాలా బాగుంది, దానికంటే మోనాలిసా సిస్టరే బాగుందని కూడా చాలామంది మోనాలిసాని ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా ఆమెని ఈ మధ్యకాలంలో కూడా బాగా ట్రోల్ చేశారు. ఏంటంటే అసలు ఆ పూసలు అమ్ముకునే టైంలోనే ఆమె ఫేస్లో ఒక కళ ఉండేది. ఇప్పుడు హీరోయిన్గా అయిన తర్వాత పిచ్చి పిచ్చి మేకప్ వేయడం, పిచ్చి పిచ్చి కాస్ట్యూమ్ వేయడం, ఇలా ఇలా వాటిని చేయడం వల్ల అప్పటికంటే తన ఫేస్లో ఇంకా ఘోరంగా ఉంది అని కూడా ట్రోల్ చేశారు. ఇంకా రీసెంట్గా తను ఒక సినిమా, బాలీవుడ్ సినిమా మీటింగ్స్లో కూడా, ఐ మీన్ ప్రెస్ మీట్లో కావచ్చు, ఇంకా వాటిలో అతను స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఆ లవ్ యూ బచే అనే మాట కూడా బాగా ట్రోల్ అయిందనమాట. ఇప్పటికీ ఆ వర్డ్ చాలా ట్రోల్ అవుతుంది. ఇంకా ఆ వర్డ్ ఏమంటారు మీమ్స్లో యూజ్ చేస్తున్నారు, చాలా ట్రోలింగ్లో యూజ్ చేస్తున్నారు. సో ఏదైతే ఏమైంది, ఇప్పుడు మోనాలిసా లైఫ్ మాత్రం చాలా మంచిగా టర్న్ అయిపోయిందని చెప్పచ్చు. జస్ట్ ఒక పూసలు అమ్ముకునే తన లైఫ్ ఇప్పుడు ఒక హీరోయిన్గా
ఒక మోడల్గా టర్న్ అయిపోయింది అనమాట. సో ఆల్రెడీ బాలీవుడ్లో ఒక సైన్ చేసింది, సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక మలయాళంలో కూడా తన సినీ కెరియర్ని అయితే స్టార్ట్ చేసింది. సో ఇంకా తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అంటే తెలుగు ఆడియన్స్ కూడా తను నచ్చింది. సో తెలుగు డైరెక్టర్స్ కూడా తనకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మోనాలిసా లైఫ్ స్టోరీ గురించి మీకేమనిపిస్తుంది? అంటే తను వర్త్ అయిన ఒక హీరోయిన్‌గా తనని హీరోయిన్‌గా ఇప్పుడు తీసుకురావడం తనకి కరెక్ట్ అయినా లేదు అసలు హీరోయిన్ మెటీరియల్ కాదంటారా? కామెంట్ రూపంలో తెలపండి. సో ఇంకొకటేంటంటే తను ఇప్పుడు బాలీవుడ్‌లో చేసింది, ఇప్పుడు మలయాళంలో కూడా చేయబోతుంది. సో తెలుగు ఇండస్ట్రీలో కూడా తను అడుగుపెట్టే అవకాశం ఉందా? లేదా? అనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.